మీకు ఏమి సలహా ఇచ్చారు అప్పుడు? ఆ! నేను ఒక ఒక సినిమా సందర్భంలో ఒక కథ చేసుకొని డైరెక్షన్ చేద్దామని అని కూడా నేను ఆయనతో మాట్లాడా. ఎప్పుడు అప్పుడే? అప్పుడే అప్పుడే డైరెక్టర్ అవుదాం అనుకున్నారు మనలో టైంలో చెప్పా. ఆయనకి? చెప్పినప్పుడు తెక్కి పిలిచి నీకున్న మెంటాలిటీకి డైరెక్టర్గా పనికిరావు, చేయకపోతే వాళ్ళని తిడతావు, వాళ్ళు వెళ్ళిపోతారు, అవన్నీ జరిగే పనులు కాదు. సెట్లో పని అంతా చేస్తాను కదా, A to Z తెలుసు కదా నీకు, కింద ఫ్లోర్ దగ్గర నుంచి పై దాకా ప్రొడ్యూసర్గా సెటిల్ అయితే ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసి నువ్వు బాగా ప్రొడ్యూసర్గా సక్సెస్ అవుతావు. డైరెక్టర్గా కంటే ప్రొడ్యూసర్ అవ్వమని చెప్పారనమాట ఆయన. సో అలా చేసిన తర్వాత ఇక ప్రొడ్యూసర్గా అక్కడి నుంచి వేట మొదలుపెట్టి అనుష్కని అడగటం, ఆయన దగ్గరికి వెళ్ళటం, బ్రహ్మాండంగా చేయడానికి అనడం. అప్పుడు అరుంధతి అయిన రిలీజ్ అవ్వాలి అనుష్క గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 years నేను అడ్వాన్స్ ఇచ్చి అన్ని చేసిన తర్వాత లేట్ అయింది. నా అదృష్టానికి ఆ అమ్మాయి సినిమాలన్నీ హిట్ అయినాయి. నా అదృష్టం అరుంధతి రావడం వల్ల పంచాక్షరి కూడా మేలు జరిగింది. మేలు జరిగింది, 100% జరిగింది. అదే సముద్ర డైరెక్టర్. అంతేగాని అంటే మీకు అది ఆ సినిమా అనేది ఆర్థిక పరంగా లాభమైన? ఎక్సలెంట్ లాభం ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఏంటంటే ఓన్లీ శాటిలైటే కదా, ఈ లేవుగా ఓటీటీలు ఇవన్నీ లేవు, థియేటరు ప్లస్ శాటిలైట్. కన్నడ మళ్ళీ ఒక లాంగ్వేజ్ కాదండి, దేశంలో ఉన్న లాంగ్వేజ్లు అన్నీ అమ్మా. 2 లక్షలకి, 3 లక్షలకి, 5 లక్షలకి, 10 లక్షలకి, అన్ని లాంగ్వేజ్కి అమ్మా. ఎవరో ఒకళ్ళు వచ్చేవాడు, సార్ ఒక 2 లక్షలు ఇస్తాను సినిమా ఇవ్వండి సార్, ఒరిస్సా 1 లక్ష రూపాయలు. అదే ఇప్పుడు ఈ కాలంలో ఉన్నట్టయితే ఓటీటీ కాలంలో రిలీజ్ అయినట్టయితే ఇంకా మంచి లాభం. ఈ కాలంలో ఉంటే అసలు వేరే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను సినిమా తీసి ఏం చేయాలో తెలియక ఇప్పుడు చూస్తున్నా. అప్పుడు అనుష్క అప్పుడు అంటే చేస్తుంది, బాగా బిజీ ఆర్టిస్ట్ కదా, మీకు కాల్ షీట్లు ఇవ్వటానికి ఫస్ట్ కొత్త ప్రొడ్యూసర్ మీరు, అప్పటికే పరిచయం అనుకుంటా కదా మీకు బాగానే? అయ్యో ఎందుకు పని చేయాలి, 2-3 సినిమాలు పని చేయాలి. సూపర్కి చేశారు కదా. అవును, తర్వాత మాతో చేసింది కదా. అనుష్క గురించి ఏం చెప్తారు? ఎవరు చెప్పినా బాగా పాజిటివ్గానే చెప్తారు, మీరేమంటారు? అదే ఇంకేం చేద్దాం, ఎవరు పాజిటివ్, అమ్మాయికి బ్యాడ్గా చెప్పడానికి ఏం లేదు అసలు సమస్య. నిర్మాతల హీరోయిన్, 100% దర్శకుల హీరోయిన్ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు అమ్మాయిలో ఉన్న నేచర్ ఏంటంటే అండి, నేను కనిపెట్టింది బాగా సెన్సిటివ్ అమ్మాయి. ఎవరన్నా వచ్చి నాకు ఇలా లేదమ్మా అంటే డిఫరెంట్గా ఆ ప్రాబ్లం నాది అన్నట్టుగా బాధపడతాను. తనకే వచ్చినట్టు ఓన్గా తీసుకుంటాను. మనిషికే కాదు వచ్చేది, కుక్క పిల్లకి వచ్చినా అయ్యని తల్లాడిపోద్ది. అదొక డిఫరెంట్ ఇదండి అమ్మాయిది. అంటే అంత బై నేచర్ ఆమెకి దయాగుణం. అది ఎలా వచ్చిందో దయాగుణం అంటారా, నాతో ఏంటో తెలియదు. మొహమాటం కూడా కాదు, మళ్ళీ మొహమాటంతో ఒప్పుకున్నాను కూడా బై హార్ట్తో ఒప్పుకుంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి జెన్యూన్గా ఒప్పుకుంటుంది ఏదైనా. అన్నీ మంచిగానండి అమ్మాయి, ఎక్కడ ఇబ్బంది, ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టదు. సమస్యలు నాకే కాదు, ఏ ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టదు అమ్మ. నాకు తెలిసి ఎన్లా డబ్బులు ఇవ్వకపోయినా కానీ పెద్దగా అంటే డబ్బులు ఇవ్వకపోయినా అంటే నాకు తెలియదు, ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఎవరు ఉన్నారా, అమ్మాయి ఏమంటుంది. మీరు మొత్తం ఇచ్చేసారా? నేను ఇచ్చేసానండి. అంటే నేను మాట్లాడుకుంది ఒక రేటు, ఆ టైంలో సినిమా బాగా ప్రాఫిట్ రావడం వల్ల ఇంకొక రేటు కూడా ఇచ్చాను అమ్మాయి. అవునా? 100%. సో మాట్లాడడానికి ఇచ్చాను. తీసుకుందా? వద్దంది అసలు నేను ఇచ్చిందే ఎంతో తక్కువ ఇచ్చానండి, 5% 10% ఇచ్చా. సినిమా వరకు మళ్ళీ అడగలా నన్ను. సినిమా అంతా అయిపోయి నాకు లాభం వచ్చినప్పుడు అప్పుడు ఆమె తీసుకెళ్ళొస్తే ఎందుకు బొమ్మి చేస్తావు, బొమ్మి అంటది నన్ను. ఎందుకు బొమ్మి అంటే లేదు లాభం రాకపోతే ఇవ్వలేదంటే అర్థం ఉంటుంది, కానీ లాభం వచ్చి కూడా ఆ అమ్మాయి వల్ల మనం లాభం పొంది నేను అట్లా ఆలోచిస్తున్నాను అవుతుంది కదా. ఎందుకంటే మనకు సహాయం చేస్తున్నాడు ఎప్పుడు మనం సహాయం చెయ్యాలి లైఫ్లో. ఆ కృతజ్ఞత మనం అట్టు పెట్టుకోవాలి. మీరు నాకు సహాయం చేశారు అంటే దాన్ని ఎప్పటికైనా ఆ కృతజ్ఞత మనలో పెట్టుకొని మనం ఎప్పటికైనా సహాయం చేసేటట్టుగానే ఉండాలి తప్ప ఆ టైంలో లిమిటెడ్ అయిపోయి వెళ్ళిపోవటం అనేది నాకు నచ్చని విషయం. ఆ తర్వాత కూడా అమ్మాయి ఎలా మీతోటి మంచిగా ట్రావెల్ చేస్తుంది, బర్త్డేలు కాటి గిఫ్ట్ చేసేటప్పుడు మెసేజ్లు పెట్టదు, థ్యాంక్స్ భూమి అని. అంటే మీరు ఎంతోమందిని చూస్తుంటారు కదా, ఆర్టిస్టుని, హీరోయిన్ని,
ఈ అమ్మాయి అయితే సంథింగ్ స్పెషల్ అని అనిపించేదా? 200%. సంథింగ్ స్పెషల్ కదా, అమ్మాయి స్పెషల్ ఇండస్ట్రీకి. హీరోయిన్లోని స్పెషల్. ఎంతమంది హీరోయిన్ అనుకున్నా నాకేం బాధ లేదు, కానీ అసలు ఇలాంటి అమ్మాయి అలాంటి హీరోయిన్ దొరకదు. ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు, అది కూడా చెప్తాను. అనుష్క లాంటి అమ్మాయి ఇంకో 10 ఏళ్ళైనా దొరకదు. అంటే మంచితనం కానీ అన్నిట్లో, అన్ని క్వాలిటీలో, డ్యాన్స్లో కానీ, మాట్లాడుతున్న పద్ధతి కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, పర్ఫార్మెన్స్లో కానీ. అంత మంచితనం చాలామంది సినిమా ఫీల్డ్లో దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా మంచి వాళ్ళు ఎవరైనా కనపడితే మామూలుగానే అలా అమ్మాయి ఆ అమ్మాయి మీకు తెలిసినంత వరకు. చేయలేరు. గమ్మత్ ఏంటంటే అమ్మాయి, మా అమ్మాయి ఒక దీనికి ఆ అమ్మాయితో మిస్లీడ్ చేయలేరు. అమ్మాయి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. అమ్మాయి మనిషిని అలా చూడంగానే వాడు క్యారెక్టర్ ఏంటని చెప్పొద్ది. గ్రహించేస్తుంది. అంత పిచ్చిది కాదు ఆ అమ్మాయి. ఓకే. సో ఈ ఇంకో పక్క ఈ రకమైన ఇది కూడా ఉంది, క్యారెక్టరేషన్ గ్యారంటీ కనిపెడుతుంది. సో దాని తగ్గట్టే 100%. ఎక్కడ ఉంచాలి అదే ఉండదండి. అదే మీకు బాగా కంఫర్ట్గా అనిపించినటువంటి డైరెక్టర్ ఎవరు అంటే ఎవరు చెప్తారు? చాలామంది డైరెక్టర్ దగ్గర మీరు పనిచేశారు. కృష్ణవంశీ. అవునా? మేము అరే అరే అనుకుంటాం. ఓకే. నేనేమన్నా ఆడు అనకూడదు, కానీ డైరెక్టర్ గారు ఇప్పుడు అంటే అట్లా ఏదో అరే అరే ఫ్రెండ్షిప్ అలా వస్తుంది. పర్వాలేదు. ఏమైనా షార్ట్స్ పెట్టినప్పుడు కూడా అలా కాదు, ఇలా కాదు అలా వింటాడు. ఎయిటింగ్లో ఉంటాడు, ఎయిటింగ్ తీసుకెళ్ళేవాడు. వీళ్ళ వల్ల నేర్చుకున్నానండి నేను. ఇవన్నీ తెలుసు. ఎప్పుడన్నా మీరు వంశీతో కానీ ఇంటర్వ్యూలు చేసినప్పుడు కానీ, వైవిఎస్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ మీరు అడగచ్చు, దీంట్లో అత్యాస ఏమి ఉండదు, ఏంటి చేస్తాను అంటే చెప్తారు వాళ్ళు. ఇంకెక్కువ చెప్తారు నాకు. సిగ్గుపడేవాడిని కాదు పని విషయంలో. అంటే సాధారణంగా మిగతా టెక్నీషియన్స్తో పోలిస్తే ఇప్పుడు సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టరు, ఎడిటరు, ఆర్ట్ డైరెక్టరు, ఫైట్ మాస్టరు, వీళ్ళకు ఇచ్చినంత విలువ మేకప్ ఆర్టిస్టులకు ఉంటుందా? ఎందుకంటే ఉంటుందా? కానీ అంటే నిలబెట్టుకోవాలి. నాకుంది కదండి విలువ. ఈరోజు మేకప్ ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్గా మాట్లాడతలేదు, డైరెక్టర్గా మాట్లాడతలేదు, నా సినిమా గురించి ఏం మాట్లాడకుండా మేకప్ మ్యాన్గానే మాట్లాడుతున్నారంటే దట్ ఈస్ మై. కానీ ఇంత విషయంలో ఇప్పుడు ఇంత విషయంలో కూడా మన డిస్కషన్ అంతా మేకప్ మ్యాన్గానే వెళ్తుంది తప్ప నా సినిమా ఏంటి, డైరెక్షన్ ఎలా చేసి మీరు అడగట్లా. సో ఏంటంటే కాదు చెప్తున్నా, దిస్ ఇస్ ఫ్యాక్ట్ కదా. సో ఆ విలువ ఉంది కదా అంటున్నా. మేకప్ ఆర్టిస్ట్గా విలువ ఉంది కాబట్టి మనం ఇంత డిస్కస్ చేస్తాం. అంటే నేను అడిగేది విత్ ఇన్ ద ఇండస్ట్రీ. విత్ ఇన్ ద ఇండస్ట్రీ అంటే మన క్యారెక్టర్ మనం కాపాడుకోవాలండి. ఇప్పుడు చాలామంది మేకప్ మ్యాన్ ఉన్నారు, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు అందరూ. కొందరు ఉంటారండి కానీ గుర్తింపు ఉండదు, గుర్తింపు తెచ్చుకోలేరు. మా డిపార్ట్మెంట్లో మా మేధావులు ఉన్నారు, సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డైరెక్షన్ చేసిన రత్నం గారు ఏంటండి. అవును, అక్కడి నుంచి వచ్చిన ఆయనే కదా. రత్నం గారు ఏదో వచ్చిన ఆయనే కదా. మాధవరావు గారికి కూడా మాధవరావు గారు ఉన్నారు. అంతకుముందు పోతురాజు గారు, అంతకుముందు వీర్రాజు గారు అనే సినిమాలు తీసిన, పీతాంబరం గారు సినిమాలు తీసిన వాళ్ళు. డిపార్ట్మెంట్ ఏమీ అంత ఫస్ట్ నేనే వచ్చిన కాదండి, ఉన్నారు పితాంబరం. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. అవును, ఇప్పుడు మేకప్ మ్యాన్లు అసలు తెలియదు, తెలియదు. వీళ్ళు మిగతా టెక్నీషియన్లు తెలిసినంతగా తెలియదు. అంటే మీరు సుదీర్ఘకాలం నాగార్జున గారితో ట్రావెల్ చేస్తుండటం వల్ల మీరు కూడా అందరికీ తెలియటం. అందులో అంటే మన జర్నలిస్టులు అందరికీ ఏంటంటే అప్పుడు నేను బాగా హెల్ప్ అంటే ఏం లేదు, కూర్చోబెడతాం బాగున్నారంటే. అప్పుడు సిస్టమ్ ఏంటి, ఇప్పుడుకి అప్పటికి తేడా చెప్తాడు. అప్పుడు మీరు వచ్చి నాగార్జున గారితో ఫోటో వేయండి సార్, ఇప్పించండి సార్, పేపర్లు వేసుకోవాలి, అది ఇది అనేవాడు. వాస్తవం కాదా ఇది? ఇప్పుడు ఏమైపోయింది, మేము వచ్చి బాబు ఇంటర్వ్యూలు తీసుకోండి చేయాలంట. అంటే కాలం మార్పు చెప్తున్నా. ఆ టైంలో ఏంటంటే అందరూ వచ్చినా చేసినా కూడా అందరితో ఇంటర్వ్యూలు ఇప్పించడం, బర్త్డే వచ్చిందంటే ఫోటోలు ఇవ్వటం, చేయటం, అంతే కదండి. అదేమైపోయింది రాను రాను ఇప్పుడు మేము మీ దగ్గర రావాల్సి వస్తుంది, బాబు ఇంటర్వ్యూ తీసుకున్నారు బాబు, కొద్దిగా పబ్లిసిటీ చేసి పెట్టి బాబు. అదే, ఎందుకంటే మీరు సినిమా తీశారు కాబట్టి. సినిమా తీసిన నేను కాదు, ఎవరైనా సరే ఏమైపోయిందంటే ఒకప్పుడు మీరందరూ మా దగ్గరికి వచ్చేవాడు. అప్పుడు సితారా కానీ, జ్యోతి చిత్ర కానీ, పత్రిక వాళ్ళందరూ కూడా, వీక్లీస్ వాళ్ళంతా కూడా వాళ్ళంతా వచ్చి ఫోటోలు ఇవ్వండి, అది వాస్తవం చెప్పేది. మళ్ళీ ఫ్రంట్ పేజీలో బ్లోపో కావాలి ఇవన్నీ చెప్తూనే మళ్ళీ కోపాలు వస్తాయి కదా, చెప్తున్నా. అటు ఇప్పుడు ఏమంటే తిరిగింది కాలం, అంతే. ఏం పెద్ద కాలం మారుతూ ఉంటుందండి. ఇప్పుడు మొన్న ప్రభు కానీ
చాలామంది వినాయకరావు కానీ వీళ్ళందరూ ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే మనం Sun, celebrating 20 years of excellence in education. Come join us.